ఎవరు నమ్ముతారు అన్నయ్య? ఒకసారి లలితా యాదవ్ గారి ఒపీనియన్ తీసుకుందాం. లలితా యాదవ్ గారు విన్నారు కదా? నమస్తే అండి. నమస్తే. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, టిష్యూ పేపర్ తప్ప సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కవితకని అంటారు బొడిగె శోభ గారు. గ్రూప్ లో ఉన్న మహిళా అక్కలకందరికి కూడా నమస్కారం. అక్కలు ఏదైతే మహిళలకు హక్కులు రావాలని అక్క పోరాటం చేసింది కదా, ఇవాళ ఆడపిల్లలు రాజకీయాలకు రావద్దంటున్నావు అశోభక్క. ఇలా పార్టీ అంటున్నారు, ఇలా కవితక్క పర్సనల్ అంటుంది. కవితక్క ఎమ్మెల్సీ కోసం మాట్లాడలేదక్క, ఇదే రాజ్యసభలో పార్లమెంట్ లో మాట్లాడింది కవితక్క. అప్పుడు ఎవరు అనలేదక్క, మొత్తం అందరి గురించి. ఇప్పుడు నువ్వు ఒక్కదానివో నేను ఒక్కదాని కాదు, ఆమె వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వచ్చి చెప్తారక్క ఎవరెవరి కోసం ఏం కొట్లాడింది, కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడింది అనేది కూడా అప్పుడు చెప్తారక్క. ఇలా మాట్లాడుతున్నారు. ఇలా హరీష్ రావు కేసీఆర్ ఆమె ఒక 2 నిమిషాలు, ఎందుకంటే తన ఎమ్మెల్సీ పదవిని ఆమోదించండి అని చెప్పడానికి వెళ్ళింది కనుక లాస్ట్ ఫైనల్ గా ఒకసారి మాట్లాడదాం అనుకుంది. 20 ఏళ్ళు ఆ పార్టీ కోసం కష్టపడ్డాను కనుక కన్నీళ్లు తెచ్చుకుందక్క. ప్రతి ఒక్క ఆడపిల్ల కన్నీళ్లు తెచ్చుకుంటుంది. మీరు అందరు నవ్వుతున్నారు. కవితకు ఒక టిష్యూ పేపర్లు అన్న కూడా అందరు పోయి ఓదార్చమంటే లక్షల మంది పోయి మేము ఆడనే ఓదార్చుంటాం అక్క. మరీ అంత ఆడవాళ్ళ మీద అంత చిన్న చూపు పనికిరాదక్క. ఇలా హరీష్ రావు ఒక మాట అన్నాడని వాకౌట్ చేసాడు. ఇలా హరీష్ రావు కోసం పార్టీ నడుస్తున్నది కవిత. ఓన్లీ కవితలు ఒక్కదానే అంటున్నాం. 2 కోట్ల మహిళలు ఇలా అదే అసెంబ్లీలో హరీష్ రావు వాకౌట్ చేసినప్పుడు, హరీష్ రావు ఒక మాట అన్నప్పుడు వాకౌట్ చేసినాడు. పార్టీ కేసీఆర్ సారథ్యంలో నడుస్తుందా, హరీష్ రావు కోసం నడుస్తుందా అక్క? హరీష్ రావు పార్టీలో ఉన్నారు, ఆయన వ్యక్తిగా లేడు కదా. పార్టీని క్వశ్చన్ చేసింది కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అట్లా హరీష్ రావు అనేది ఒక వ్యక్తిగా చూస్తే ఎట్లండి మీరు? మరి అంతే కదా, హరీష్ రావు అన్నారు కాబట్టి బైకాట్ చేసిరు అంటే కాదు కదా. హరీష్ రావు గారు వేరు, కేసీఆర్ గారు వేరు, కేటీఆర్ గారు వేరు కాదు కదా. ఇది ఒక పార్టీకి ఒక స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్ దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప కానీ మీరు అట్లా మాట్లాడొద్దు. మహిళలకు ఒకసారి నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు, ఏం అబ్జెక్షన్ చేయలేదు. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు వినండి అక్క. మాట్లాడినా హరీష్ రావు ఒకటే, కేసీఆర్ ఒకటే అంటున్నా. ఇద్దరు ఒకటేనా? ఆడియో ఎక్కడ వస్తుంది? ఆడియో మ్యూట్ చేయండి. మిగతా ఆడియోస్ పార్టీ స్టాండ్ కదా. ఉగ్రవాదితో పోలిస్తే ఏం చేసిండక్క హరీష్ రావు? ఏం పడగొట్టినక్క అప్పుడు? ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఆడలందరూ బాగా మాట్లాడుతున్నారు. ఇదే జగితాలు నువ్వు బీజేపీ ఆడియో ఎక్కడ వస్తుంది? పీసీఆర్ మిగతాది మ్యూట్ చేయండి. ఓన్లీ లలితా యాదవ్ గారు తుంచండి. నేను బుజ్జగించలేదు అక్క. ఇలా కవితక్క కోసం మీరందరూ కూడా ఉన్నోళ్ళే కదా అక్క. ఇలా మహిళలకు హక్కు రావాలని కొట్లాడుతుంది. ఆమెకు నష్టం జరిగింది. ఇలా తెలంగాణ మొత్తం ఎందుకు తిరగలేదక్క? ఓన్లీ నిజామాబాదే తిరిగింది. అప్పుడు నిజామాబాద్ ఎంపీ ఉంది కనుక అక్కడ ప్రోటోకాల్ అక్కడ బయటికి రానియలేరు కనుక అనేక సమస్యల గురించి చెప్పింది. ఇవాళ కాస్తే రేపటి నుంచి ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. శోభక్క అందరూ అంటారు ఇలా కవితక్క ఓన్లీ ఎందుకు తిరగలేదని. ఇప్పుడు తిరుగుతుంది కనుక తెలంగాణలో అక్కతో పాటు నేను కూడా తిరుగుతున్నా కనుక గత 2 నెలల నుంచి ఉద్యమకారులు ఎంత బాధపడుతున్నారు ఏంది. విద్యార్థి దశ నుంచి వృద్ధాప్య దశ వచ్చినా కూడా మేము కేసీఆర్ కలుసుకోలేకపోతున్నాం, బాధపడుతున్నారు. ఇప్పుడు ఏదో కలిసిందని నిన్న మొన్న ఒక సంఘటన చూసుకోరాదన్నక్క. ఒక్క మీటింగ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పావని ఉద్యమ నాయకురాలంటేనే అందరు అక్క చెల్లెలు పోయి కేటీఆర్ అన్న దగ్గర కూర్చున్నారు. అది గుర్తులేదు అక్క, మీరు మర్చిపోయి అక్క అని. ఇలా కొంచెం ఏదో మీకు పార్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మహిళలకు ప్రిఫరెన్స్ రావాలి. రేపు చట్టసభలలో కూడా 33% కావాలనే కదా, మనందరి కోసమే కదా. ఎవరు ఆమె కొట్లాడిందని కాదు, మీరు కూడా ఉన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి రేపు అవకాశం రావచ్చు. నుసటి రాత ఎట్లుంటే అట్లయితుంది అక్క. ఎవరు కూడా ఏదో రావాలని రాలే. ఇదే సవితక్కకు మంత్రి పదవి ఎందుకు రాలేదు వచ్చిందక్క? అదే కవితక్కకి ఎందుకు వెళ్ళలేదు? మా కేసీఆర్ బిడ్డనే కదా, ఏ గౌరవం దక్కలేదన్నారు కదా. అందుకు అక్కకి ఎందుకు మంత్రి పదవి వెళ్ళారు? అది కూడా కొంచెం ఆలోచన చేయండి. మహిళలు ఉన్నారు కనుక మహిళలు చట్టసభలో రావాలి. ఎవరైతే భర్త చాటు భార్య ఉండకూడదు, మహిళలకు రావాలి, యువతకు రావాలనే సంకల్పంతో అక్క ఈ రోజు వస్తుంది. అనేక చిత్రహింసలు పెట్టి లిక్కర్ రాని అని మాట్లాడుతున్నారు. లిక్కర్ రానే మన లిక్కర్ది నిజమైంది అక్క? ఎన్నిసార్లు జడ్జి వారించినా కూడా ఇంకా మీరు బీజేపీలో ఉండి ఇంకా మాట్లాడతారేంటి అక్క? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు అంటారు ఒక మాట ఆడపిల్లని పట్టుకొని. నిన్న మొన్న ఇలా హరీష్ రావు మాట్లాడిస్తున్న అందరినీ తగ్గ ఏం నక్క మాటలవి. మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి అక్క. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలను గౌరవించుకుంటాం మనం. ఇదేనాక మన సంస్కృతి. ఇక్కడ రాననుకుంటే ఇవాళ అందరూ ఇలా అక్క చెల్లెలు అందరూ ఇలా బాగానే ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే తులామక్క బీజేపీ పోయి మళ్ళీ ఎందుకు వచ్చిందక్క? ఉద్యమ పార్టీ అన్నారు, కేసీఆర్ దగ్గర ఉన్నాడు. అప్పుడు అన్యాయం జరిగింది అన్నప్పుడు మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు అదే ఈటల రాజేందర్ అన్న ఎంబడి ఉండపోయింది. ఆయన కూడా ఉద్యమ నాయకుడే కదా. ఈ రోజు ఆయన మాకు ఎంపీగానే కొనసాగుతున్నాడు. ఆయనతో ఉండక మళ్ళీ ఎందుకు వచ్చినామక్క కేసీఆర్ దగ్గరికి? ఈయన కరెక్టే కాదని పోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చిరక్క? నేను సందర్భాలు బట్టి వస్తాయి. మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తా. నేను పోవడానికి గల కారణం కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు గారు కాదు.
కానీ నేను పోవడానికి కారణం ఆ లోకల్ గా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లోకల్ సమస్యలు లోకల్ సమస్యలతోటే పోయినాను. మళ్ళీ అక్కడ ఆ పార్టీ కూడా కరెక్ట్ లేదు, అసలైన పార్టీ ఇదే ఉద్యమ పార్టీ, ఉద్యమం ద్వారా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడికే పోవాలనే దాంతో వచ్చినాం అంతే తప్ప మీరు అట్లా కామెంట్ చేయొద్దు. ఇవాళ ఇటీనండి ఇప్పుడు కవిత గారు శాసన మండలిలో మాట్లాడినటువంటి అంశాలపైన మనం మాట్లాడుతున్నాం, దాని మీద డిస్కషన్, దానికి పరిమితమయ్యే మాట్లాడండి. ఇవాళ మేమందరం కూడా ఉద్యమకారులమే కదా, ఎటు పోయినా తెలంగాణలో ఉన్నాము, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాము. మాట్లాడక మీరెందుకు మాట్లాడినాక ఇలా శోభ కప్పడి అన్న ఎందుకు చెప్పినాక ఓన్లీ ఎమ్మెల్సీ ఇలా ఎందుకు కంటదారి ఆమెకు బాధ అనిపించింది. 20 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాం కనుక ఇలా సమయం వచ్చింది కనుక పిల్లల మీద ప్రమాణం నేను ఒక్కటే అంటున్నా, నిజంగానే మహిళల పట్ల ప్రేమ ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే, దళితుల పట్ల ప్రేమ ఉంటే నీకు ఇచ్చే ఎమ్మెల్సీ నాకు వద్దు, ఇగో ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా, ఇగో మహిళలు ఉన్నారు కదా, ఇక దళితులు ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి, నాకు వద్దు నానా అని అప్పుడు అంటే మేము అందరం సంతోషిస్తాం కదా. నేను 11 ఏళ్లలోనే చాలా మటుకు సహాయాలు చేసింది నాకు తెలుసక్క. మీ విధంగా ఏముందో అప్పుడు మీరు ఏం అన్యాయం జరిగిందో నాకు అంతకుముందు సంగతి నాకు తెలియదు. తెలిస్తే ఏమన్నా ఒకవేళ తప్పు జరిగి ఉంటే మన్నించండి. మేము అదే ఒక్కటి చెప్తున్నాం. ఎందుకంటే అక్క ఎప్పుడు కానీ ఎంతమందికి సేవ చేసింది, ఇదే నిజామాబాద్ లో ఎంతమందికి ఏం చేసింది, ఎక్కడెక్కడ పోతే ఏం చేస్తుంది అనేది మాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కతోటి ఉన్నాం కనుక, మేము ఆమెతోటి ఉన్నాం కనుక, గత 11 సంవత్సరాల నుంచి అక్కతో నడుస్తున్నాం కనుక మాకు తెలుసు అక్క. మనం మాట్లాడేటప్పుడు ఇలా టిష్యూలు అయిపోయినాయి. ఆడపిల్ల ఎందుకక్క ఎవరికైనా ఏడుపు వస్తుంది, సమయం వస్తే మేమే ఏడ్చినాం, మా బాధపడ్డాం, కన్నీళ్ళు వచ్చాయి, అది కామన్ అక్క. విడిపోతున్నప్పుడు ఇంకేం లాస్ట్ గా ఒకసారి మాట్లాడదామని దానికి టిష్యూలు అయిపోయినాయి, టవల్ పట్టుకున్నారా, టైం వస్తే అందరికీ మీరు ఏడ్చిరన్నారు కదా, మీరు నవ్వుకోండి అక్క. సంతోషం వచ్చినప్పుడు మీరు నవ్వుకోండి, మీకు అవకాశాలు వచ్చినప్పుడు మీరు కూడా చట్టసభలో రాండి, అందరు రావాలనే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నీ వీడియోలని 2 నిమిషాలలో మేము కూడా చూపిస్తాం అక్క. ఇవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే బోరున విలపించి ఏడ్చి ఇలా పార్టీ మారినావు. నీకోసం కూడా మాట్లాడింది అక్క. అప్పుడు మహిళలకు రావాలి, మహిళలకు కవితతో 10 ఏళ్ళ నుంచి తిరుగుతానంటున్నావు కదా, కవితను శోభక్క కామారెడ్డికి వచ్చి ఉద్యమకారుల గురించి మాట్లాడినప్పుడు నువ్వేమన్నావని అడుగు. నేను ఏమంటున్నా, 10 ఏళ్ల కంటే ముందు జరిగింది నాకు తెలియదు. ఆమె ఏమంటారంటే మీరు కూడా ఇచ్చారు కదా టికెట్ రానప్పుడు అంటారు, టికెట్ రానప్పుడు మీరు కూడా ఇచ్చారు కదా అంటారు. మిమ్మల్ని రమ్యక్కర్ కానీ తులవుమక్కర్ కానీ ఎవరిని తప్పు పడతలేను. మీరు 10 ఏళ్ళకి అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను తెలిసిన వరకు, నేనున్నంత వరకు ఇప్పటి వరకు జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ 11 ఏళ్ల క్రింద ఎందుకక్క, ఇప్పుడు ప్రజెంట్ దాని మీద లలిత గారు ఇప్పుడు 10 సంవత్సరాల కింద మీకు తెలియదు అంటున్నారు కదా. 10 సంవత్సరాల కింద తెలిసిన వ్యక్తులం మేము, ఉద్యోగం మొదటి నుంచి ఉన్నోళ్ళం మేము, కుటుంబ సభ్యులం మేము. వీళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లాగా కవిత కంటే ముందు కేసీఆర్ గారికి సేవలు చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు, ఇక్కడ ప్యానెల్ ఉన్నోళ్ళు కూడా. మరి మీరు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు కవిత తోటి ఉన్నారు ఒక సోదరిగా, సంతోషము, కానీ వాళ్ళు మాట్లాడేది తప్పు, మాదందరి తప్పు, కవిత చేసేదే కరెక్ట్. మీరు కవితకు సపోర్ట్ ఉండండి, కానీ వినండి. ఏమన్నారు ఇప్పుడు ఏడుస్తే మహిళలు సపోర్ట్ ఉంటారు అని అన్నారు అంతే. మాటలే అప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది, మేమంతా సపోర్ట్ చేసే వాళ్ళం కదా అని అన్నారు. ఒక్క నిమిషం ఉమా గారు, ఒక్క నిమిషం.